మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని 7 మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ ఒక్కో స్థానానికి 5గురు ఆశావాహులు నామినేషన్ వేశారని సర్వే ఆధారంగా ఒక్కరికి బీఫామ్ ఇస్తామన్నారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, కోరం కనకయ్య, డీసీసీ అధ్యక్షులు ఉమా, కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. నిధుల కేటాయింపులో వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక జీవితం నియంతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛగా బతకాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన తెలంగాణ ప్రజలపైనే మన ప్రభుత్వమే ఆఖరికి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, ప్రతిపక్షంలో అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారో, సొంత కుటుంబ సభ్యులు ఇంటి అల్లునితో సహా ఫోన్ ట్యాపింగ్ చేస్తే దానిపై బయటికి వచ్చిన తర్వాత ఆ పరికరాలను ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయి విచారణకు సహకరించక జరిగినటువంటి తప్పును ఒప్పుకోక రోడ్డు మీద పడి యాగి చేస్తున్న విధానాన్ని గమనించాలి తెలంగాణ ప్రజలు. బాధ్యత గల వ్యవస్థ మీద ఎక్కడైతే దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులు ఏమి ముప్పు కలిగిస్తారో అని మనం నిఘా పెట్టేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆ టెలికాం చట్టాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకొని అది వదిలిపెట్టి ఇలా మీరు మాట్లాడుతున్నటువంటి విధానం ఏదో కాంగ్రెస్ పార్టీ